ఏం కాదు, పర్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అశోక్ అని. వాళ్ళ అత్తకి నిమ్మకాయలంటే బాగా ఇష్టం. కాకపోతే ఆమె పెద్ద కోపిస్తుంది మాకు. బయటికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకున్నారా అని చెప్పి వాడు వెళ్తాడు బయటికి వెళ్తే ఏ గుట్లో చూసినా కానీ నిమ్మకాయలు ఇవన్నీ దొరకవు. ఏమో కోపిస్తుంది, ఇంటికి వెళ్తే మామూలుగా ఉండదు. శవాలను తీసుకెళ్తా ఉంటారు. దాంట్లో నుంచి ఒక నిమ్మకాయ వాటిని తీసుకెళ్తాడు, 2 నిమ్మకాయలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అత్త చెప్తాడు అనే నిమ్మకాయ నీళ్ళు తాగిద్ది, తలకు పెట్టుకునేది. తర్వాత కొనుక్కునేది అయిపోయింది. అయితే తర్వాత రోజు వాళ్ళు ఒక మేకను బలి అది మొక్కుంటే రాత్రి పూట మేకను తీసుకొచ్చి కట్టేసుకుంటారు. ఆ రాత్రి పూట ఏమో మేక అరుపుతా ఉండేది గట్టిగా. ఏందబ్బా మేక అరుపుతుందని కిందకి వచ్చి చెప్తే వాళ్ళంతా ఆ మేకను కొరికి రక్తం తాగుతూ ఉండేది. తర్వాత రోజు కొంత మంత్రగాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమో ఏం లేదు, మీ అత్తకి కాల్చి పెట్టింది, మీ సంబంధం లేని ఒక ముసలి కానీ ఎవరో ఒక ఆడవాళ్ళని వాళ్ళకి తలకాయకి చుట్టూ నిమ్మకాయ ఒకసారి తిప్పితే బాగుండిద్ది, ఒక ₹1,00,00,000 ఇద్దాం, ₹1,00,00,000 ఇద్దాం అని చెప్పి మా ఫ్రెండ్ నాకు చెబుతాడు. వాడేమో నాకు ఈ నిమ్మకాయ తీసుకొచ్చాడు. చుట్టూ అంత నాటకమైతే పర్లేదు. నువ్వేమి చేశావు నేరం?